హక్కుల సాధనే లక్ష్యంగా బీసీ ధర్మ దీక్షను చేపట్టినట్లు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. తమ సమస్యను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. బీసీ ఎలక్షన్ చట్టం అమలు, బీసీ కార్పొరేషన్లు నిధులు విడుదల, సమగ్ర కుల గణంతో పాటు 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. బీసీల రక్షణ కోసం అంటూ బోడే రామచంద్ర యాదవ్ అయితే గత 3 రోజులుగా నిరాహార దీక్ష కథ ప్రారంభించి అసలు ఎందుకు దేనికను అంటే ఆయన కోరుతున్న ఆయనకు కావాల్సిన డిమాండ్స్ ఏంటనేది మనం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి. అంటే ఇప్పుడున్న రోజుల్లో అంటే మీ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టుకొని కఠినంగా తీసుకోవాల్సిన ఏముంది సార్? అంతా బీసీలకు హామీలు ఇచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారు కాబట్టి బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి గత 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను. ఈ 5 న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. సార్ అంటే ఇప్పుడున్న రోజులు అంటే ధర్నాలు చేస్తే మీరు అనుకున్న ఏదైతే డిమాండ్స్ ఇవి సమకూరుతాయని మీరు భావిస్తున్నారా సార్? డిమాండ్లు నెరవేరేంత వరకు ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీక్ష అయితే విరమించే ప్రశ్నే లేదు. సరే, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది మేనిఫెస్టోలో బీసీలకి రక్షణ చట్టం అనేది వస్తుంది అని కూడా చెప్తున్నారు కదా, మరి అయినప్పటికీ కూడా మీరు చేయడానికి గల కారణం ఏంటి సార్? మెయిన్గా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప ఆ దిశగా ఎక్కడ ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇది ఒక మోసపూరితమైన ప్రకటనలు తప్ప కార్యాచరణ లేదు. కాబట్టి చిత్తశుద్ధితో అడుగులు ముందుకేసి దీని మీద స్పష్టత ఇచ్చి దాని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 5 ప్రధాన డిమాండ్లు అది కూడా ఉంచడం జరిగింది. సార్ అంటే ఇప్పటికీ కూడా కొంతమంది వర్గాలు మీకు మద్దతుగా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు ఏదైతే కోరుతున్నారో అది సమకూరుతుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు నేను చేస్తున్న బీసీ ధర్మదీక్ష ఎజెండా 5 ప్రధాన డిమాండ్లు 100% న్యాయపరమైనవి. ఈ డిమాండ్లకు ఈ పోరాటానికి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, కేవలం బీసీ వర్గాలు మాత్రమే కాదు అన్ని వర్గాల నాయకులు, మేధావులు, ప్రజలు మద్దతిస్తున్నారు. ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. సార్ లాస్ట్లీ అంటే ఈ దీక్ష వల్ల మీరు ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇద్దామనుకుంటున్నారు సార్, బీసీలకి ఎక్స్పెషల్గా? ఈరోజు నేను చేస్తున్న దీక్ష నా వ్యక్తిగతమైనదో, రాజకీయపరమైనదో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిందో కాదు. ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న 3 కోట్ల మంది పైగా ఉన్న ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది బీసీల యొక్క స్థితిగతులు మార్చే డిమాండ్లు, బీసీల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అయ్యే డిమాండ్లు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిమాండ్లకు మద్దతుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ అంటే ఇప్పుడు ఇటున్న వర్గాలు ఎవరన్నా వచ్చి మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉందంట? అంటే కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకే పార్టీలైనా మీకు నిలిచే అవకాశం? ప్రభుత్వం నుండి స్పందన లేదు కానీ మిగిలిన అన్ని సామాజిక వర్గాలు, నేతలు మద్దతిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ బీసీ నాయకులు, మేధావులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా కాపు జేఏసీ నేత దాసరి రాము గారు, అదేవిధంగా వంగవీటి రంగా గారి కుమార్తె, అదేవిధంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు, ఇంకా అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దీక్షకు మద్దతిస్తున్నారు. ఏదైతే బీసీలకి రక్షణ చట్టం అనేది వస్తుందని చెప్పి ఎప్పుడు అమల్లోకి పెడుతున్నామని కూడా చెప్పి కూటమి ప్రభుత్వం తప్పిందని అయితే చెప్తున్నారు. ఈ దీక్ష అనేది కూడా ఇదేదైతే డిమాండ్లన్నీ నెరవేరే వరకు అయితే ఈ దీక్ష అనేది కొనసాగేది అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.